నమస్కారం జెమినీ టాప్ స్టోరీస్ కి స్వాగతం। దేశ రక్షణ కోసం సర్వం త్యాగం చేసిన సైనికులకు మన రాష్ట్రంలో గౌరవం కరువైంది। కడుపు నిండని బతుకులతో అలమటిస్తున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు। బతుకు బండిని భారంగా లాగిస్తున్న మాజీ సైనికుల గోడుపై జెమినీ న్యూస్ స్పెషల్ ఫోకస్। పుణ్యభూమి కోసం పరుగులు తీసిన ప్రాణాలవి, అలసి సొలసి సొంత గుటికి చేరిన దేశభక్తుల వేతలివి। భర్తల ప్రాణాలు పోగొట్టుకుని నిరాధారంగా బతికేడుస్తున్న బడుగు మహిళలు కొందరైతే ప్రాణాలతో ఉండి తమ వారికి కనీస వసతులు కల్పించలేదని దీనావస్థ మరికొందరిది। हमारे को यहाँ पर सिविल में बिल्कुल जो है ना हमारे को लुक आफ्टर नहीं देख रहे हैं। सिविल में जो है ना जहाँ भी जा रहे हैं तो जो है ना करप्शन का मामला सामने आ रहा है और काम जो है ना हमारे को बेनिफिट्स जो मिलना चाहिए वो बेनिफिट्स जो है ना कुछ भी नहीं मिल रहे हैं। स्टेट गवर्नमेंट्स की तरफ से 10% जो है ना देना चाहिए बेनिफिट, वो भी 10% जो है ना रिजर्वेशन नहीं दे रहे हैं। దేశ ప్రజల సంక్షేమం కోసం సరిహద్దుల్లో తమ జీవితాలను గడిపిన తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సైనికుల ఆవేదన అంతా ఇంతా కాదు। రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది సైనిక శాఖని నమ్ముకున్నారు। హైదరాబాద్ నగరంలో వీరి సంఖ్య 80,000 మందికి పైనే। తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మాజీ సైనికులు తమ వద్ద ఉన్న మెడల్స్ అన్నింటినీ ప్రభుత్వానికే తిరిగి ఇచ్చివేయాలన్న నిర్ణయానికి వచ్చారు। మరికొన్ని గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలన్నింటి ముందు తమ ఆవేదనను వెళ్లబుచ్చనుంది రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం। ఇప్పటికే దీనిపై వారు న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టారు। ఈ దేశానికి కష్టపడి అహర్నిశలు రాత్రింబావుళ్ళు అక్కడ మరి చల్లనక ఎండనక వాళ్ళు వర్షం అనక బాధపడుతూ మరి మన దేశాన్ని రక్షిస్తున్న మాజీ సైనికుడికి ఈ రాష్ట్రం ఇచ్చే మరి ఇటువంటి పరిస్థితిని వాళ్ళు చూడలేక, ఈ దుర్భర పరిస్థితిని చూడలేక ఎల్లుండి వాళ్ళ యొక్క మెడల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి రిటర్న్ చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క దృఢ సంకల్పంతో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది। కేంద్రం నుంచి వస్తున్న నిధులపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం రాష్ట్రంలో సైనిక కుటుంబాల పాలిట శాపంగా మారిందని మాజీ సైనికులు ఆరోపిస్తున్నారు। నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజాప్రతినిధులారా, మీరు ఒక్క వారం రోజుల పాటు బార్డర్లో సైనికుడితో కలిసి జీవించండి। సైనికుడు మన గురించి ఏం కోల్పోతున్నాడు, శత్రువులను ఏ విధంగా సమ్మతిస్తున్నాడు, మన రక్షణకై వాడు ఏ విధమైనటువంటి తన యవ్వనాన్ని సర్వస్వాన్ని కోల్పోతున్నాడు ఒకసారి చూడండి। వేదికలకి చెప్పినంత ఈజీ కాదు సైనికుడి యొక్క జీవితాన్ని మీరు మార్కెట్లో పెట్టి అమ్ముకోవటానికి। ఇకనైనా తమ గోడిన ప్రభుత్వం పట్టించుకోవాలని వారు కోరుతున్నారు। కొండకు వెంట్రుక కట్టి లాగితే ఏమవుతుంది, వస్తే కొండ లేదంటే వెంట్రుకేగా పోయేది అన్న చందంగా ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో గుప్త నిధుల వేటగాళ్ల పరిస్థితి। పురాతన దేవాలయం కనిపిస్తే చాలు పూజలు చేయడం, ఆపై తవ్వేయడం, ఇది దినచర్యగా మారిపోయింది।